నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు వంగా గీతపై పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో జనసేన శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలని సీరియస్ గా పనిచేశారు. చివరికి తాను అనుకున్నదే సాధించారు పవన్. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగడం వల్లే ఓటమి మూటకట్టుకున్నట్లు పవన్ గుర్తించారు. అందుకే ఈ దఫా ఆ తప్పు చేయకూడదని ఆయన అనుకున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు. టీడీపీ జనసేన కలిస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని వైసీపీ ముందే పసిగట్టింది. అయితే పవన్ కళ్యాణ్ ను విపరీతంగా టార్గెట్ చేయడం ద్వారా ఆయన సామాజిక వర్గానికి వైసీపీ శత్రువైంది. అదే ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా దాదాపు గెలుపొందడం విశేషం. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు తక్కువే అయినప్పటికీ అన్నింటిలో గెలవడమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు పనిచేశారు. అందుకే జనసేన నుంచి మంచి ఫలితాలు సాధించిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో వైసీపీ కంటే జనసేన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం ఇప్పుడు గమనార్హం. Please subscribe dot news.